Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 45. ముందుగా తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గోపాల్కు అనుభవం ఉంది. గోపాల్కు మంచి అనుభవం ఉంది. గోపాల్కు వ్యాపారంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్కు వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్కు బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్కు రెడీమేడ్ బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఈ వాక్యాలను. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. గోపాల్కు అనుభవం ఉంది. అనుభవము అంటే ఇంగ్లీష్ లో ఎక్స్పీరియన్స్ అని అంటాం. సో ఇక్కడ గోపాల్కు అనుభవం ఉంది కాబట్టి గోపాల్ హ్యాజ్ అని చెప్పాలి. హ్యాజ్ అంటే కలిగి ఉండుట. ఏం కలిగి ఉన్నాడు? ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉన్నాడు. కాబట్టి గోపాల్ హ్యాజ్ ఎక్స్పీరియన్స్. గోపాల్కు మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్? గుడ్ ఎక్స్పీరియన్స్. సో మంచి అనుభవం. గోపాల్ హ్యాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. గోపాల్కు వ్యాపారములో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. వ్యాపారంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్. ఇన్ ద బిజినెస్ అంటే వ్యాపారములో. వ్యాపారాన్ని బిజినెస్ అని అంటాం. గోపాల్కు వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. 5 ఏళ్ల మంచి అనుభవం. గోపాల్కు వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్. వ్యాపార రంగము అంటే ఇంగ్లీష్ లో బిజినెస్ ఫీల్డ్ అని చెప్పాలి. గోపాల్కు వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్. గోపాల్కు బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్. క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్. క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్ అంటే ఇక్కడ బట్టల వ్యాపార రంగంలో. గోపాల్కు బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్. గోపాల్కు రెడీమేడ్ బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్కు రెడీమేడ్ బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెడీమేడ్ క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెడీమేడ్ క్లోత్స్ బిజినెస్ ఫీల్డ్. సో ఈ విధంగా చిన్న చిన్న వాక్యాల నుండి పెద్ద వాక్యంగా మనకిష్టం వచ్చినటువంటి పదాలు, తెలిసినటువంటి పదాలు మనం ఉపయోగిస్తూ ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ హ్యాపీగా ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద వాక్యాలను మాట్లాడగలుగుతాం. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, మరొక్కసారి చూడండి. గోపాల్కు అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ ఎక్స్పీరియన్స్. గోపాల్కు మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. గోపాల్కు వ్యాపారంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్. గోపాల్కు వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్. గోపాల్కు బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లోజ్ బిజినెస్ ఫీల్డ్. గోపాల్కు రెడీమేడ్ బట్టల వ్యాపార రంగంలో 5 ఏళ్ల మంచి అనుభవం ఉంది. గోపాల్ హ్యాజ్ 5 years గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెడీమేడ్ క్లోజ్ బిజినెస్ ఫీల్డ్. సో ఈ విధంగా ఎవరైనా సరే ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా మార్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పదాలను మధ్యలో జోడిస్తూ. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.